జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారాలు. జక్కులొత్తి గ్రామం నందు ఒక పురాతన దాదాపు 100 సంవత్సరాల గ్రామ దేవత అయిన ఒక పోచమ్మ తల్లి దేవస్థానాన్ని ఆక్రమణ చేయడం. ఈ కనబడేది పోచమ్మ తల్లి దేవాలయం. మనం ప్రస్తుతము పోచమ్మ తల్లి దేవస్థానానికి వెళ్తున్నాము. అక్కడ గ్రామంలోని గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగింది అని చెప్పేసి, ఈ గ్రామ దేవతను మేము పూజలు చేసుకుంటున్నాము అని చెప్పేసి దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు గల వృద్ధులు ఇక్కడికి వచ్చి మా యొక్క దేవుణ్ణి కాపాడండి అని చెప్పేసి మన యొక్క రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ను అడగడము, వాస్తవాలు ఏంటిది అని చెప్పేసి పరిశీలించడానికి ఈ యొక్క ప్రదేశానికి రావడం జరిగింది. ఇది వృద్ధులు. రండే బాపాడికి. ఇది జక్కులొత్తి గ్రామానికి సంబంధించిన అమ్మవారి యొక్క దేవాలయము. ఇక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఒక వెంచర్ను తీసుకోవడము, కొద్దిగా ప్రభుత్వ భూమిని ఇందులోనే ఆక్యుపై చేసుకోవడము, అట్లాగే ఈ యొక్క గ్రామ దేవతను కూడా దీంట్లో విలీనం చేసేసి ఎవరు రాకుండా పూర్తిగా ప్రహారీ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఈ అమ్మవారి యొక్క స్వయంభూగా వెలిసిన పుట్ట. నిత్యం ఇక్కడ ఉత్సవాలు చేస్తూ శాఖ అర్పించిన యొక్క కుండలు. ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర. పోతురాజులో ఇక బోనం తీసుకొస్తున్న ఆడపడుచు. ఇది వీళ్ళు ఈ గ్రామంలో ఉన్న యొక్క పెద్దలు. బాపు, అసలు మీ ఊరు ఏం పేరు? నీ పేరు ఎల్లయ్యనా? ఏం ఊరు ఇది? జక్కలొద్ది. అసలు ఇది ఏమైంది? ఇది గుడి విషయం ప్రయత్నాలు చేస్తున్నారా? మీకు అసలు ఈ వెంచర్ కొన్నోళ్ళు ఏమని ఇచ్చిళ్ళు? ఊరు నుంచి మాట మీ ఊరు వాళ్ళకు ఏమన్నా ఇచ్చిల్లా? అసలు కనీసం ఇది మీరు 100 సంవత్సరాలు దాదాపు నుంచి ఇక్కడ మీరు పూజలు చేసుకుంటా అని అంటున్నారు కదా, మరి ఏంటిది ఈ విషయము? మరి మీకు రాకుంటే ఎందుకు చేస్తున్నారు? ఏమన్నా విషయాలు మీకు ఏమైనా ఇచ్చిల్లా వాళ్ళ మాట? దారి ఇచ్చిళ్ళు. 10 గుంటలతో మనకి ఇచ్చేటట్టు అప్పుడు మాట్లాడుకున్నాం. సంబంధం లేదు, నీకు దారి పెట్టాలని దారి పెట్టిండు, దేవుని చేసుకుంటానని నిత్యం చేసుకుంటున్నా. ఎవరో చేసేటట్టు బోనం చేస్తాను, చేయడం చేయకపోయినా కానీ మేము 4 రూపాయల మీద 2 యాదాలకు కోసుకుంటాను, 4 కుప్పలు పెట్టుకొని బల్యాలు తీసుకుంటాను. ప్రతి దేవుడా అని మొత్తంగా అయిపోతాను. మరి ఇప్పుడు మా దాంట్లో ఈ దొంగలు జరిగి వాళ్ళకి తక్కువటిచ్చి దీనికి గుడి లేబట్టేటట్టు ఏర్పాటు చేస్తాను వాళ్ళు. అది కథ. అవునానే? అంతేనా? మొన్న పోయి చేసింది వాళ్ళు పోయి ఇంత అంత ఇచ్చి. మీ వయసుకు మీరు లేచి నడవడమే చాలా కష్టము. అట్లాంటిది మీ వయసుకు మించి మీ యొక్క దేవుని కాపాడుకోసం ఈ విధంగా మీరు ప్రయత్నం చేయడము చాలా ఆనందమే. రాష్ట్రీయ హిందూ పరిషత్ మీ యొక్క దేవుని విషయంలో కాపాడడానికి అన్ని విధాలా మేము సహకరిస్తాము. ఇదిగోండి చూడండి, సమస్త హిందూ బంధువులు ఏడ చూసినా హిందూ దేవాలయంపై ఈ విధమైన దాడులే జరుగుతుంది. ఇది దేవాలయానికి కావాల్సిన యొక్క దారి. ఇక దారిని వచ్చేసి పూర్తిగా గతంలో గేట్ పెట్టిళ్ళంట, తర్వాత ఏవో కుంటి సాగలు చేసేసి గోడ కట్టేసిళ్ళు. ఇప్పుడు ఈ గ్రామానికి ఇలవేలిపోయిన పోచమ్మ తల్లి దేవాలయాన్ని మార్చే ప్రయత్నము, తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడి యొక్క గ్రామస్తులు తెలియజేస్తున్నారు. కావున ఇక్కడ దీని విషయం మీద స్థానికులు కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు మేము పరిశీలిస్తాము అని చెప్పేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ వెంచర్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మాకు తెలిసింది. కానీ వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మేము చూస్తామని చెప్పేసి ఈ యొక్క గుడి యొక్క ఉనికినే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మేము పిడకల మందిమే కావచ్చు, మా యొక్క దేవాలయాన్ని కాపాడుకోవడానికి ఉప్పెనలా మేమందరం సమూహమై మా దేవాలయాన్ని మేము కాపాడుకుంటాం. తస్మాత్
ఈ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను వెంటనే ఆపేసి ఈ యొక్క దేవాలయం విషయంలో పూర్తి సహకారం అందించి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడంలో బాధ్యులు కావాలని చెప్పేసి ఈ యొక్క వెంచర్ యాజమాన్యానికి మేము తెలియజేస్తూ, లేని పక్షంలో విపరీతమైన కార్యాచరణతో మేము యొక్క క్షేత్రంలో మేము ధర్నాకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జాగో హిందూ.